Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విచిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంకాలజీ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ గారు. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా మనకు క్యాన్సర్ అనే ఒక వ్యాధి వచ్చింది అని చాలా ఎక్కువ మందిలో వింటూ ఉన్నాం. అసలు ఏంటి, ఎందుకు వస్తుంది క్యాన్సర్? రెగ్యులర్గా మనకు చెప్తూ ఉంటారు, మనం వాడే ఆయిల్స్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. అదంతా అసలు ఎంతవరకు నిజం, ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్ ఈ పదం అయితే ఈ మధ్య రెగ్యులర్గా వినిపిస్తూనే ఉంటుంది సార్. ట్రూ, వెరీ ట్రూ. అవును సార్. అసలు క్యాన్సర్ అనగానే అమ్మో ఒక భయం సార్. నిజంగా ఎందుకు సార్, ఎందుకు ఇంత ఎక్కువగా వినిపిస్తుంది? భారతదేశంలో అబౌట్ 142 crore పాపులేషన్లో ప్రతి సంవత్సరం అబౌట్ ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం 15.5 lakh న్యూ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. అంటే 1.5 million. ఓకే. ప్రపంచం మొత్తం మీద ఇట్స్ అబౌట్ 20 crore. ఇండియాలోనే 1.5 million ఉందండి. చైనా పాపులేషన్ మనకన్నా కొంచెం తక్కువ ఇప్పుడు, బట్ అక్కడ అబౌట్ 36 lakh క్యాన్సర్స్ ఉన్నాయి. సో మన ఇండియాలో ప్రాబబ్లీ గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్ డిసీజ్ అండి ఇది. మన ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. వాళ్ళు మార్నింగ్ నేను క్యాన్సర్ పేషెంట్ చూసాను అనుకోండి, నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను దానికి ట్రీట్మెంట్ చేసి ఆయన ఇంటికి పంపించేస్తే హ్యాపీ. అదే కరోనా కేసు చూసామనుకోండి, ఇమీడియట్గా మున్సిపల్ అథారిటీస్కి హెల్త్ పోర్టల్లోనూ అప్లోడ్ చేయాలి, అన్ని చేయాలి. సో అందువల్ల మన భారతదేశంలో సైంటిస్టులు, డాక్టర్లు బిలీవ్ చేసేదంటే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఐసీఎంఆర్ వారి అంచనా 15.5 lakhs ఉంటే దానికి డబుల్ ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే చాలా చోట్ల ఇంకా క్యాన్సర్ని నోటిఫై చేయట్లేదు. ఏదో ఫ్యూ సిటీ పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీస్ని తీసుకొని దాన్ని బట్టి అంచనా వేస్తున్నారే తప్ప కరెక్ట్ అంచనాలు లేవు. సో ఈ అంచనాల ప్రకారం కూడా ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇండియాలో. అంటే ఒక ఫ్యామిలీలో 9 మంది ఉంటే లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ డెవలపింగ్ క్యాన్సర్. ఎందుకు సార్ అసలు రీజన్ ఏంటి? అంటే చాలా ఎక్కువైపోతుంది. ప్రతి 1,00,000 మందికి, ఉదాహరణకి అమీర్పేట్ పాపులేషన్ 1 lakh అనుకోండి, అందులో 107 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో ప్రతి సంవత్సరం న్యూ కేసెస్. ఇట్లా ఇది అర్బన్ ఏరియాస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఉదాహరణకి ఆంజలీనా జోలీ పేరు విన్నారా? ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. వారి తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారు BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకొని వారికి పాజిటివ్ ఉండటంతో వారికి 100% లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, 80% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్ అని తెలుసుకొని ముందుగానే 2011లోనే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు తీయించేసుకున్నారు. అంటే ఆప్షన్ లేదా సార్? ఖచ్చితంగా వస్తుంది వారికి, 100% వస్తుంది. మన తెలుగు మూవీ హీరోయిన్ హంసానందిని గారు మొన్న మధ్య ఒక 2 years బ్యాక్ వారు అనౌన్స్ చేశారు, వారికి కూడా ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వారికి కూడా BRCA1 పాజిటివ్ ఉందని. సో ఈ BRCA1 BRCA2 అంటే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వారి పిల్లలు కూడా ఉంటాయి, వారి అక్క చెల్లెలకు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ టెస్ట్ ఇప్పుడు మనకి ఈజీగా మన భారతదేశంలో మన హాస్పిటల్లోనే సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే ఇది. బ్లడ్తోనే చెక్ చేసుకుని BRCA1 ఉందా లేదా తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ ఏం తెలియదా సార్? ఏముండవండి, సిమ్టమ్స్ ఏముంటాయి, ఏముండవు. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సరే కాదండి, కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, మెడులరీ థైరాయిడ్ కార్సినోమా, దానికి రెట్ జీన్ అంటారు. అలాగే కొన్ని రకాల మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేసియాస్, లించ్ సిండ్రోమ్ అని ఉంటుందండి, ఫెమిలియల్ ఎడినోమాటస్ నాన్ పాలిపోసిస్ కోలి అంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు, మిగతా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొంతమందికి ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి అని ఉంది, FAP జీన్, వాళ్ళకి 30-40 ఏళ్ళకే మొత్తం కోలన్ అంతా కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం కోలనే తీసేయాలి వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గా, ఆ FAP జీన్ ఉన్న వాళ్ళకి. ఇట్లా అనేక రకాల జెనెటిక్ మ్యుటేషన్స్ ఈ క్యాన్సర్ని కలగజేస్తాయి. ఇవే కాకుండా అసలు క్యాన్సరే జెనెటిక్ మ్యుటేషన్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు ఖచ్చితంగా నిర్ధారించారు. ఇప్పుడు వాట్సన్ అండ్ క్రిక్ మన జన్యువుల్ని పూర్తిగా అనలైజ్ చేయడం జరిగింది, వారికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మన బాడీలో ఉండే 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్ వారంగానే క్యాన్సర్ వస్తుంది, అది కూడా ఖచ్చితం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ క్యాన్సర్ వచ్చినా ఎవరికి వచ్చినా సరే వారికి వారి బ్లడ్ తీసుకొని అందులో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA తీసుకొని
లేకపోతే ఆ ట్యూమర్ టిష్యూ తీసుకుని ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందో చెప్పేయచ్చు. ఓకే. ఆ మ్యూటేషన్కి టార్గెటింగ్ డ్రగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి చాలా అందుబాటులో ఉన్నాయి. అవి అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా కాలం బ్రతుకుతున్నారు ఎడినోకార్సినోమాస్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని. సో ఈ జన్యుపరమైన మ్యూటేషన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాజ్ ఫర్ క్యాన్సర్. జన్యుపరమైన మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే 12 ఏళ్ళ ఆడపిల్లకి లంగ్ క్యాన్సర్ రావచ్చు. అంటే ఏమి లేకుండా ఉండవు. సో ఇవి మనకు తెలియదు. సో ఆ జన్యుపరమైన కారణాలు ఏమీ లేకపోయినట్టు చాలా వాటి కారణాలు ఇంకా తెలియదు. ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ లాగా 80 సంవత్సరాలు స్మోక్ చేసినా ఆయనకి లంగ్ క్యాన్సర్ రాలేదు. సో ఇలా ఈ 2 రకాలు ఇంపార్టెంటే. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంకా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మీ అందరికీ తెలుసు. మొత్తం మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందండి. మనం వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. మనం ప్రకృతితో ఫైట్ చేస్తున్నాం. అందువల్లే ఈ జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, రోజుకి పెరిగిపోతున్నాయి. WHO వాళ్ళు ఎస్టిమేట్ చేసేటంటే వాళ్ళ ICMR స్టాటిస్టిక్స్ ప్రకారమే 2040కి డబుల్ అయిపోతాయి. అంటే 30 లక్షలు అయిపోతాయి. అంటే యాక్చువల్గా 60 లక్షలు ఉంటాయి అన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం కదండి. అర్బనైజేషన్. సో మనం మార్నింగ్ లేవటంతోనే సన్లైట్ లేదు, పొద్దున్నే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఎయిర్ కండిషన్ రూమ్స్, ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ బకెట్, హాట్ వాటర్ ఇన్ ద ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్తో వాటర్ తాగటం, పొద్దున్నే లేవగానే ఆ సీరియల్స్ అవి ఉంటాయండి, దాంట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్, అందులో పామ్ ఆయిల్ను ఈ అనేక రకాల ప్రిజర్వేటివ్స్ ఏడ్ చేసి మన పిల్లలకు పెడుతున్నాము. మార్నింగ్ ఇడ్లీ తిన్నారనుకోండి, అది ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్. యాక్చువల్లీ కార్బోహైడ్రేట్ ఈజ్ అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్ ఎక్కువ మోతాదులో తినకూడదు, సరైన మోతాదులో తినాలి. బట్ ఇడ్లీ ఏమవుతుంది, ఫెర్మెంట్ చేస్తారు అంతే కదా, పిండిని ఫెర్మెంట్ చేసేసరికి ఆ సింపుల్ కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. సో ఇలాంటివి తింటాం మానేసి మనము ఈ సీరియల్స్ ఇలాంటివి తింటుంటే మరి అదే మీరు అనేక రకాల ఫుడ్ ఐటమ్స్, మన అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా కంటామినేటెడ్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడాను మన క్యాన్సర్స్ కారణాలే. ఒక రకంగా పాయిజన్ అయిపోయినట్టు. మీరు కార్ ఎక్కుతారు మార్నింగ్ పొద్దున్నే 9 o'clockకి, మన ఆల్రెడీ 9 o'clockకి వింటర్లో కూడా మరి వేడిగానే ఉంటుంది. ఆ కార్ లోపల ఉన్న ప్లాస్టిక్, దాని నుంచి వచ్చే గ్యాసెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను. మీరు ఎక్కడ ఆగకర్లా, పంజాగుట్ట సెంటర్లో కారు ఆగిపోతే ఒక 5 minutes రెడ్ లైట్ వలన మీరు 100 సిగరెట్లు తాగిన పొల్యూషన్ లోపలికి వెళ్ళిపోతుంది. సిగరెట్ తాగక్కర్లేదు, అంత పొల్యూషన్ ఉంటుంది. సో ఇలా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందండి. దీనివల్లే ఈ అన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆ పిజ్జాలు, బర్గర్లు, ప్యాక్డ్ కూల్ డ్రింక్స్, టిండ్ ఫుడ్స్, అన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవన్నీ అనేక రకాలుగా వనస్పతి, అనేక రకాలైన కంటామినేటెడ్ ఆయిల్స్, ఇవన్నీ వాడి తయారు చేస్తున్న ఫుడ్స్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. హై కార్బోహైడ్రేట్స్, బిస్కెట్స్ అంటే ఏంటండి, చాలా హై హీట్లో దా కార్బోహైడ్రేట్ని పౌడర్ చేయటం, జస్ట్ మనకి పిండి పదార్థం రావటం. సో ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారణాలండి. ఇవే కాకుండా నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన చేంజ్. ఇప్పుడేంటి, పగలు మనం పని చేసుకొని రాత్రి నిద్రపోవాలి కదా. ఇప్పుడు మార్నింగ్ నేను బంజారాస్ నుంచి వస్తుంటే, గచ్చిబౌలి వస్తుంటే 100 టాల్ టవర్స్, అవన్నీ వెల్ లిట్ టవర్స్, అందరూ పనిచేస్తున్నారు అక్కడ, రాత్రంతా పనిచేస్తున్నారు. సో దిస్ ఈజ్ అగైన్స్ ద న్యాచురల్ రిథమ్. న్యాచురల్ రిథమ్ని సర్కేడియన్ రిథమ్ అంటాం. ఈ రిథమ్ని మనం బ్రేక్ చేస్తున్నాం. పగలు పడుకొని రాత్రి పని చేస్తున్నాం. చక్కగా రాత్రి 7:30, 8 డిన్నర్ చేసేసి 9 పడుకుంటే లైట్లు ఆఫేసి పొద్దున్నే 2 గంటలకు అట్లా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోను యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంది. సో ఇది ఉత్పత్తి అవ్వదు. మీరు రాత్రిపూట పని చేయకర్లా, మీరు కూడా రాత్రి 11 దాకా పని చేసుకొని 9 దాకా 11 దాకా టీవీ చూసి 11 పడుకునే ముందు మీరు ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ ఫోన్ చూస్తుంటారు, యూట్యూబ్ లేకపోతే వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ వాటికి ఆన్సర్ చేస్తూ పడుకుంటే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో క్యాన్సర్స్ వస్తుంటాయి. మరి ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, తర్వాత లంగ్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఎక్కువ అవటానికి ఇదే కారణం. ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా ఇదే కారణం. సో యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ రాత్రిపూట లైట్ లేకుండా పడుకోవాలి. ఒకవేళ మీరు భయంగా ఉండి లైట్ వేసుకోవాలి, బెడ్ లైట్ ఉన్నా కూడా
ప్రిఫరబుల్లీ రెడ్ లైట్ ఈస్ ద బెస్ట్ ఇట్ సీమ్స్. రెడ్ లైట్లో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కొంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందంట. ఈ ఆర్టిఫిషియల్ వైట్ లైట్స్ కూడా కారణమేనండి. ఆర్టిఫిషియల్ వైట్ లైట్స్ కూడా కారణమే. చూడండి, ప్రపంచంలో ఇండియాలో తప్ప ఎక్కడ ఉండవు ఈ వైట్ లైట్స్. మీరు ఎనీ 5-స్టార్ హోటల్కి వెళ్ళండి, ఎక్కడైనా చూసారా? ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, అబ్రాడ్లో కూడా ఎక్కడ చూడవు. చిన్న లైటు, బెడ్ లైట్, పడుకోవడానికి బెడ్ మీద పడుకొని చదువుకోవడానికి ఒక లైటు, ఆఫీస్ టేబుల్ ఒకటి ఉంటే అక్కడ ఒక లైటు ఉంటుంది, అంతే. సో ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ కూడా ఈ క్యాన్సర్కి కారణం అండి. సో ఐ పర్సనలీ బిలీవ్ ఒక 5 థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఆర్ డేంజరస్. ఫస్ట్ వన్ ఇస్ వైట్ రైస్. ఈ పాలిష్డ్ రైస్ అండి, జస్ట్ ప్లెయిన్ కార్బోహైడ్రేట్ గోస్ ఇన్ టు అవర్ బాడీ. జస్ట్ ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ డేంజరస్. తగిన మోతాదులో ఉండాలి. పూర్వకాలంలో ఇవి తినేవాళ్ళు కాదు. దంపుడు బియ్యం, పార్బాయిల్డ్ రైస్ తమిళనాడులోను కేరళలో తింటారు. మనకి తెలంగాణలో కూడా అనేక మొత్తం పార్బాయిల్డ్ మిల్స్ ఉన్నాయి. సో ఈ పార్బాయిల్డ్ రైస్ ఈస్ ఫార్ సుపీరియర్. లేదా హ్యాండ్ పౌండ్ రైసు, సింగిల్ పౌండ్ రైసు, ఇవన్నీ కూడా ఫార్ సుపీరియర్. రైసే తినాలి అనుకుంటే. మిల్లెట్స్ కూడా ఆఫ్ కోర్స్ వెరీ హెల్దీ. దీంతో పాటు తినగలిగితే రైసే తినాలనుకుంటే దిస్ ఇస్ ఫార్ హెల్దీ ఫుడ్. ఇన్ఫాక్ట్ ఇడ్లీస్లో పార్బాయిల్డ్ రైసే వాడతారు. దే డోంట్ యూజ్ వైట్ రైస్. సో వైట్ రైస్, తర్వాత వైట్ షుగర్. షుగర్ ఈజ్ డేంజరస్ అండి. చాలా మంది అడుగుతుంటారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదా డాక్టర్ గారు అని. నో, షుగర్ అందరూ తినొచ్చు, తగిన మోతాదులో తినాలి, అంతే తప్ప షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో అనేక రకాలైన మెటబాలిక్ ప్రాబ్లమ్స్, ఊబకాయము, డయాబెటీస్ అన్నీ వచ్చి వాళ్ళ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వైట్ షుగర్ ఇస్ మై పర్సనల్ దిస్ థింగ్. వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ మైదా. మైదా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ సబ్స్టెన్స్. రోజు తినే, మన పిల్లలు తినేది, మీరు తినేది యంగ్స్టర్స్ మైదానే. మీరు తినే ప్రతి అదేంటి నాను, రోటీ, చిన్న చిన్న హోటల్స్లో అన్నింటిలోనూ మిల్లెట్స్తోనూ లేకపోతే వీటితోనూ రోటీ చేయరు మీకు. మైదా ఇస్ ద చీపెస్ట్, టేస్టీగా కూడా ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది. చోలే భటూరా, భటూరా ఈజ్ నథింగ్ బట్ మైదా. ఈ మైదా వాడేటప్పుడు హౌ డూ దే డూ ఇట్? ఈ వీటిని వైట్ కలర్ పాలిష్ చేయడానికి అనేక రకాలైన గ్యాసెస్, కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ అన్ని పొటాషియం బ్రోమైడ్ అనేది వాడతారు. అది హైలీ డేంజరస్. దాట్ కాజెస్ క్యాన్సర్. అండ్ దట్ ఇట్స్ ప్యూర్ కార్బోహైడ్రేట్. అగైన్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ అనుకోలది ఊబకాయము, క్యాన్సర్. సో మీరు తినే ప్రతి పేస్ట్రీ, పటిసరీ, ప్రతి కేక్, ప్రతి ఐటమ్ కూడాను మైదాతో తయారు చేసింది. సో వైట్ మైదా. తర్వాత వైట్ సాల్ట్. వైట్ సాల్ట్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్. అనేక రకాలైన కార్డియాక్ ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. అండ్ లాస్ట్ ఈజ్ వైట్ లైట్. సో ఈ 5 వైట్స్ని అవాయిడ్ చేయాలండి. చేస్తే హెల్తీగా ఉండొచ్చేమో. వైట్ సాల్ట్ ప్లేస్లో ఏ సాల్ట్ యూజ్ చేయొచ్చు? రాక్ సాల్ట్. షుగర్ బదులు బ్రౌన్ షుగర్, న్యాచురల్ షుగర్స్, జాగరీ. పింక్ సాల్ట్ ఎక్కువగా ఈ మధ్య యూజ్ చేస్తున్నారు సార్. బెటర్. పింక్ సాల్ట్ ఈజ్ గుడ్. అన్ని అనేక రకాలుగా మనం ఈ న్యాచురల్ ఫుడ్స్ని మానేసి ఇవి చేస్తుండేసరికి క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి అండి. ఇండస్ట్రియల్ పొల్యూషన్, బట్ అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. ఇండియాలో కూడా మీరు క్లాసికల్గా రూరల్ అర్బన్ డివైడ్ ఉందండి. 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ రూరల్ ఏరియాస్లో వచ్చే క్యాన్సర్స్ తగ్గిపోతున్నాయి. 2010లో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద లీడింగ్ క్యాన్సర్. అవును సార్. ఇప్పుడు 2022లో 22 స్టాటిస్టిక్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం ఇన్ ఇండియా. అంటే ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 6 నిమిషాలకి ఒక స్త్రీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. సో ఇమాజిన్ చేయండి ద మ్యాగ్నిట్యూడ్ ద ప్రాబ్లమ్. 2,50,000 గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్. ఇవి మనకు తెలిసినవి. తెలియనివి అన్రిపోర్టెడ్ కేసులు ఇదికి డబుల్ ఉంటుంది. సో ఇంకా అనేక రకాలుగా ఈ డైట్, ఈ హై ఫైబర్ తీసుకున్నారనుకోండి, అనేక రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఊబకాయం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి, ఒబిసిటీ, కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. You see, obesity is a very important risk factor. బ్రెస్ట్, కోలను, అన్ని రకాల ఎండోమెట్రియం, యూట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియం, ఇవన్నీ కూడా ఒబిసిటీలో ఎక్కువ ఉంటాయి. వీటన్నిటికీ అగైన్ కారణం డైట్. వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ రైస్, ఇవే కారణం అన్నమాట. సో హై ఫైబర్, లాట్స్ ఆఫ్ గ్రీన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఫ్రూట్స్ కంటే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ కూడా మనలో ఈ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి మనందరం కూడా. తర్వాత గ్రీన్స్, మీట్ తక్కువగా, రెడ్ మీట్,
ఓకే. ఎస్పెషలీ దిస్ రెడ్ మీట్ అంటే మీకు తెలుసు కదా, ల్యాంబ్, బీఫ్ ఇవన్నీ కూడా రెడ్ మీట్. ఓకే. ఇవి తక్కువగా తీసుకుంటూ తర్వాత వైట్ మీట్ ఈస్ లిటిల్ ప్రిఫరబుల్. ఓకే. అంటే ఫిష్ అండ్ చికెన్, స్కిన్లెస్ చికెన్. ఓకే. ప్రపంచంలో అత్యంత లాంగివిటీ ఉన్న కంట్రీస్ 2, స్పెయిన్, జపాన్. ఓకే. స్పెయిన్ అంటే మెడిటరేనియన్ క్లైమేట్. ఆ క్లైమేట్ ఈజ్ వెరీ గుడ్ క్లైమేట్, ద బెస్ట్ క్లైమేట్ ఇన్ ద వరల్డ్. అక్కడ చాలా రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయంట. ఓకే. స్పానియర్డ్స్ బ్రతికినంత 90 వాళ్ళ లాంగివిటీ. సూపర్ సార్, చాలా తక్కువ మంది మన దగ్గర. హెల్దీ లైఫ్ స్పానియర్డ్స్. వాళ్ళు తినే డైట్ ఏంటంటే ఇవే, ఆలివ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీ ఫిష్. సీ ఫిష్ ఇస్ ద బెస్ట్. సీ ఫిష్ ఇస్ ద బెస్ట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. అవును సార్. అక్కడ సన్లైట్ మనలాగే మనకున్నట్టే వాళ్ళకు కూడా ఉంటుంది. మిగతా యూరోప్తో పోలిస్తే మెడిటరేనియన్ క్లైమేట్లో గ్రీసు, స్పానియార్డ్స్ వీళ్ళు, స్పెయిన్, సదరన్ ఫ్రాన్స్ వీళ్ళు, పోర్చుగల్, వీటికి మంచి సన్లైట్ ఉంటుంది. సో సన్లైట్లో ఎన్నో రకాల మనకి ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి. మనకు తెలిసింది విటమిన్ డిఏ, మన సైంటిస్టులు కనుక్కొని ఎన్నున్నాయో. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే పిల్లలు కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు, మనకు ఆప్షన్ ఉండి కూడా మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం సన్లైట్. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. ఓకే. సో వీటిని అవాయిడ్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. మన పిల్లలకి బాటిల్స్లో వాటర్ ఇవ్వకుండా చేసుకోవటం. ఇప్పుడు వేడి కాఫీ మీరు ప్లాస్టిక్ కప్లో తాగారనుకోండి, అనేక టాక్సిన్స్ ఆ కప్లోంచి కాఫీకి వచ్చేస్తాయి. మైక్రో ఓవెన్, ఇట్స్ క్వైట్ హార్మ్ఫుల్. టెఫ్లాన్ కోటెడ్ దిస్ నాన్ స్టిక్ ప్యాన్స్ చాలా పాపులర్ ఒకప్పుడు. ఆయిల్ లేకుండా దోశ వేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది వాడేవాళ్ళు. దే ఆర్ క్వైట్ డేంజరస్. ఏం యూజ్ చేయాలి సార్? న్యాచురల్ మన ప్యాన్స్ ఉంటాయి ఓల్డెన్ డేస్ లో అవి. ఈ టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్ అన్ని కూడా చాలా డేంజరస్ అండి. నాకు కూడా తెలియదు చాలా కాలం వరకు. ఆయిల్ లేకుండా తినొచ్చు, బాగుంటుంది. ఆయిల్ హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి ఇది ఆయిల్ తర్వాత అనేక రకాల ఈ రిఫైన్డ్ ఆయిల్స్ మీద కూడా చాలా ఉన్నాయి. మన ఈ మధ్య ఐ వెంట మీట్ కార్డియాలజిస్ట్. సో ఆయన చెప్తున్నారు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా మన ఓన్ వేరుశెనగ నూనె, గానుగలో చేసిన కొబ్బరి నూనె ఫార్ బెటరు. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కలిపి చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ దట్ న్యాచురల్ ఆయిల్స్ ఆర్ ఫార్ సుపీరియర్ హెల్త్ అని చెప్తున్నారు ఆయన కూడా. ఓకే. అయితే సార్ రిపీటెడ్గా ఒకటే ఆయిల్ కంటిన్యూగా వాడటం వల్ల కూడా ఛాన్స్ ఉంటుందా సార్? వెరీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అది ఇప్పుడు రోజు అక్కడ పెడతారు మిర్చి బజ్జీ, పొద్దున్న ఆయిల్ పోస్తాడు, దాంట్లోనే వేస్తూ ఉంటాడు. సాయంకాలం మనం వెళ్ళి అక్కడ నుంచొని 100 మంది కార్లు మరి ఆపి కూర్చొని తింటుంటారు. 100% కార్సినోజెనిక్ అండి. రీయూజ్డ్ ఆయిల్స్ ఆర్ 100% కార్సినోజెనిక్. 100%. ఒక రకంగా మన లైఫ్ స్టైల్ వల్ల మనమే కొన్ని తెచ్చుకుంటున్నాం కదా. అనేక రకాలు. ఒక టాబ్లెట్ ఇవ్వగానే ఫస్ట్ మామూలు టాబ్లెట్, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్ గారు అని అడుగుతారు. అవును. అక్కడికి వెళ్ళి చక్కగా ఆనందంగా కూర్చొని ఆ డర్టీ హ్యాండ్స్తో ఆ రీయూజ్డ్ ఆయిల్స్లో వేసే బజ్జీల్ని ఆనందంగా ఒక క్వశ్చన్ అడగకుండా డబ్బులు ఇచ్చి మరీ తినొస్తున్నాం. అంతే. అవి టెంప్ట్ చేస్తుంటాయి సార్, తిను అన్నట్టు. అడగంగానే ముందు టాబ్లెట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్ గారు? అవును. సర్జరీ చేయగానే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు అని అడుగుతుంటారు. శుభం బాగా అంటే అవును. జనరల్లీ సర్జరీ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అదే, కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఫుడ్ అనగానే ఫుడ్ హెల్త్ కి మంచిది అనే కాన్షియస్ లోనే ఉంటారు కాబట్టి రావు సార్ క్వశ్చన్స్. ఏ హోటల్ కైనా వెళ్ళండి మేడం, ఎవరన్నా మంచి ఆయిల్ వాడతారా? మేబీ 5-star హోటల్లో కూడా ఐ డోంట్ థింక్ దే విల్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ న్యాచురల్ ఆయిల్స్. ఫుడ్ కూడా మనం రీహీట్ చేసుకొని తినటం వల్ల వచ్చే అవకాశం ఉంటుందా సార్? రీహీట్ చేస్తే క్యాన్సర్ ఏనండి తప్పనిసరిగా. ఓకే. తప్పనిసరిగా అవన్నీ క్యాన్సర్ కాదు. ఏ హోటల్ కైనా వెళ్ళండి మేడం, కాంట్ ట్రస్ట్. అన్ని రోటీలన్నీ మైదాతో చేసినవే, స్వీట్స్ అన్ని మైదాతో చేసినవే, అంతా వైట్ రైసే, ప్లెంటీ ఆఫ్ ఆయిల్, కలర్స్. నేనే కదా మనం ఎన్నో తమిళనాడులో పీచు మిఠాయి బ్యాన్ చేశారు, అక్కడ తమిళ్లో పంజి మిఠాయి అంటారు, కాటన్ క్యాండీ. దాంట్లో వేసే అన్ని కెమికల్స్ కూడా డేంజరస్ అండి. రోడమిన్ బి అని ఉంది కదా, అది టెక్స్టైల్ ఇండస్ట్రీలోను, తర్వాత కలరింగ్ ఏజెంట్స్లోను, డై ఇండస్ట్రీస్లోను వాటిలో వాడతారనమాట. అందులో చాలా రకరకాల ఆక్సిడేటివ్ రాడికల్స్ ఉంటాయండి, అవి క్యాన్సర్కి దారితీస్తాయి. చిన్నప్పుడే పిల్లలకి అవన్నీ ఇచ్చామనుకోండి, సో వాళ్ళ టెండర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఆ కలరింగ్ ఏజెంట్స్, ఇప్పుడు మీరు ఏం తిన్నా మీరు ఆర్డర్ చేయండి స్విగ్గీలోనో జొమాటోలోనో, చికెన్ 65 వెజిటబుల్ 65 ఏదో చైనీస్ డిష్, అన్ని కలరింగ్ ఏజెంట్స్, బ్రైట్ చక్కటి కలర్లో వస్తాయి. ఆల్ డెఫినెట్లీ కార్సినోజెనిక్.
అజినమోటో, చైనీస్ డిషెస్లో వాడే అన్ని కార్సినోజెనిక్. వాడే ఆయిల్స్ ఏముంటాయండి? రియూజ్డ్ ఆయిల్స్, పామ్ ఆయిల్, వనస్పతి, దేర్ ఆల్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, దే ఆర్ వెరీ డేంజరస్. సో హెల్దీ ఫుడ్ అనేది మీకు బయట దొరకడం అనేది ఇంపాసిబుల్, కష్టం. అవును. యూ కెన్ ఓన్లీ ఈట్ సమ్ కర్డ్. కర్డ్ కూడా భయంగానే ఉంటుంది. ఆక్సిటోసిన్తో ఇండ్యూస్ చేసి వచ్చిన మిల్క్ అవి. అవును సార్. ఆక్సిటోసిన్ మన కర్డ్ బయట కొనుక్కుంటే టేస్టీగానే ఉంటుంది. దానిలో ఎన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తారో. అవును. ఈచ్ ఆఫ్ దెమ్ ఇస్ టాక్సిక్. ఇప్పుడు తెలుసుకున్నాం కలరింగ్ ఏజెంట్స్ ఆర్ డేంజరస్ అని. అన్నీ డేంజరస్సే. నేచర్లో లేనివన్నీ డేంజరస్సే. అసలు ఏం తినాలి అనే క్వశ్చన్ వస్తే ఏంటి సార్ పరిస్థితి? ప్రతి ఒక్కటి ఇలానే అయిపోయింది. వాట్ ఈస్ మేడ్, వాట్ వి అవర్ ట్రెడిషనల్లీ, వాట్ అవర్ ఎల్డర్స్ ఎయిట్. ఏం తిన్నారు మన తాతయ్యలు, నాయనమ్మలు? ఇంట్లో చేస్తే దంపుడు బియ్యం తిన్నారు, పెరట్లో ఉన్న కూరగాయలు కొనుక్కు తిన్నారు, ఆకుకూరలు తిన్నారు. రీయూజ్డ్ ఆయిల్స్ ఏమి లేవు. ఆ టైంలో గానుగలో ఉన్న కొబ్బరి నూనె, లేకపోతే అప్పుడు వేరుశనగ నూనె, పల్లి నూనె వెరీ పాపులర్ మనకి సౌత్ ఇండియాలో. ఫస్ట్ కేరళలో కొబ్బరి నూనె. సో న్యాచురల్గా వాళ్ళ ఇంట్లో వండుకునేవారు. అప్పుడు రెఫ్రిజిరేటర్లు ఉండేవి కావు, మైక్రోవేవ్ ఓవెన్లు ఉండేవి కావు. ఏ రోజు పండింది ఆ రోజు తినేయటం, ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవడం, తింటాం. రిపీటెడ్ ఇదే ఉండేది కాదు. ఇలాంటి ఐటమ్స్ ఏ ఉండేవి కావు. సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవారు, చక్కగా పని చేసుకునేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, యూట్రైన్ బాడీ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. ఓకే. సో ఇవన్నీ తింటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజుల్లో వాళ్ళకి పనే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకు పని లేదు కాబట్టి మన సైకిలింగ్ తొక్కటం, కేబీఆర్లో వాక్ చేయడం, ఇవన్నీ మనకు వర్క్ ఉన్నా ఎంతసేపు హాయిగా కూర్చొని చేసుకునే వర్క్ సార్, బిందాస్గా. అంతే కదా సార్. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళంతా ఏముందండి, పగలంతా పడుకుంటారు, సాయంకాలం పార్టీ చేసుకుంటారు, నైట్ వర్క్ వెళ్తారు, ఆర్టిఫిషియల్ లైట్స్, బాడీకి అలసటలేదు, ఫుడ్ ఆర్డర్ చేస్తారు ఫోన్లో, చేసుకునే ఓపిక లేదు. అంతే సార్. అది ఇద్దరు పని చేస్తున్నారు, పిల్లలు కూడా అదే ఫుడ్ అలవాటు చేస్తున్నారు, రాత్రిపూట టీవీ చూస్తున్నారు, లేకపోతే లైట్లో పని చేస్తున్నారు, మొబైల్ స్క్రీన్స్తో ఆడుకుంటున్నారు పిల్లలు కూడా. వెరీ డేంజరస్. ఎక్కువ మొబైల్ ఫోన్ వాడితే కూడా డెఫినెట్గా పెరోటిడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎస్పెషల్లీ కొత్తవి కాదు, పాతవి GSM-2 అని ఉండేవి చూడండి, వాటితో వచ్చే రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ. పెరోటిడ్ క్యాన్సర్ వాడిన చోట. సో రికమెండేషన్స్ ఏంటంటే పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వద్దు. వీలైనంత వరకు మీరు కూడా ల్యాండ్లైనే వాడుకోండి, అవసరమైన వరకు మొబైల్ ఫోన్ వాడుకోండి. బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. GSM-2 మొబైల్స్తో రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ. ఆ రోజుల్లో 9246 నెంబర్ ఉండేది ఒక 10 years బ్యాక్. GSM-2 మొబైల్స్, వాటిలో రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా మీరు బ్యాటరీ అయిపోయే టైంలో వాడుతున్నా కూడా రేడియేషన్ డోస్ ఎక్కువగానే ఉంటుంది. కొత్త ఫోన్స్లో తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్. But whatever said and done, everything is dangerous. Everything is dangerous. ఏదైనా అతిగా అవసరం లేదు. Anything. Synthetic clothes కానివ్వండి, న్యాచురల్ లైట్స్ కానీ అన్ని, ఎవ్రీథింగ్ మనకి అన్ని కూడా డేంజరస్. ఫుడ్ ఐటమ్స్, ఎనీథింగ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడర్న్ వరల్డ్లో అంతా ఇంకా పిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. ప్లస్ మా జనరేషను, ఐఎమ్ 59. మా జనరేషన్లో మా చిన్నప్పుడు ఏం లేవు మాకు లక్కీగా. సో యు ఆర్ నాట్ ఎక్స్పోజ్. వీ డిడ్ంట్ హ్యావ్ ఎ రెఫ్రిజిరేటర్ హోమ్. నోబడీ హ్యాడ్ మైక్రోవేవ్ ఇన్ దట్ టైమ్. మామ్ యూస్ టు కుక్. నెవర్ హ్యాడ్ ఎ హోటల్ ఫుడ్. స్విగ్గీలు, జొమాటోలు లేవు ఆర్డర్ చేయడానికి. సో ప్రజెంట్ జనరేషన్కి దిస్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. నెక్స్ట్ 20-30 years టు కమ్ వీళ్ళకి, ఇప్పుడు యంగ్స్టర్స్కి ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ ప్రాబ్లమ్. Non-communicable diseases. See, we have conquered cholera, we have conquered tuberculosis. Heart attack ni conquer చేసాము, coronary stent వేసుకుంటున్నాము, అన్ని చెక్ చేసుకుంటున్నాము, కరోనాని కాంకర్ చేసాము. ఇంకా మిగిలింది ఏంటండి? క్యాన్సర్. వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ పోతాయి. ఏజ్ నుంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొలది మేడం, ఏజ్ పెరిగే కొలది. ఇప్పుడు లాంగివిటీ ఎంత, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 37 years యావరేజ్ లైఫ్ టైం. ఇప్పుడు 71. సో వయసు పెరిగే కొలది ఇవే వస్తున్నాయి. ఇప్పుడు 80 years ఏజ్ ఉన్న స్త్రీలు జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 years ఏజ్ ఉన్న వయసున్న స్త్రీలు జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని క్యాన్సర్స్, మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, అన్నీ
అన్ని క్యాన్సర్స్ కూడా వయసు పెరిగే కొద్దీ వస్తాయి. ఇప్పుడు ట్యూమర్లు వచ్చిన ప్రతి ట్యూమర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా సార్? ట్యూమరు అంటే రెండు ఉంటాయండి, బెనైన్ అండ్ నాన్ క్యాన్సరస్. మ్యాలిగ్నెంట్ అంటాం. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్. ట్యూమర్ అంటే మన భాషలో తెలుగులో చెప్పాలంటే గడ్డ. రకరకాల గడ్డలు వస్తుంటాయి. బ్రెస్ట్లో మామూలు గడ్డలు వస్తాయి, క్యాన్సర్ గడ్డలు వస్తాయి. కొన్ని మామూలు గడ్డలు క్యాన్సర్గా మారవచ్చు. ఉదాహరణకి థైరాయిడ్లో లంప్ ఉంటుంది, లెఫ్ట్ అన్ట్రీటెడ్ అది క్యాన్సర్గా మారచ్చు. చాలా మంది అంటారు నాకు చాలా కాలంగా ఉందండి, 30 ఏళ్ళుగా ఉంది, నాకేం హాని చేయలేదు. ఎస్, 30 ఏళ్ళుగా ఉంది, 30 ఏళ్ళతో అది క్యాన్సర్గానే మారుతుంది. ఏది ఉంచుకోకూడదు మన బాడీలో. పెరోటిడ్లో బెనైన్ ట్యూమర్ ఉంటుంది, సర్జన్ దగ్గరికి వెళ్తారు. చాలా మంది సర్జన్స్ కూడా చిన్న ట్యూమరే కదా, అక్కడ ఒక ఇంపార్టెంట్ నర్వ్ ఉంటుంది, అది దాన్ని డ్యామేజ్ చేస్తాము, ఏం చేయట్లేదుగా ఉంచుకోండి అంటారు. ఇట్ టర్న్స్ ఇంటూ మలిగ్నెన్సీ. ఆర్డినరీ ఇన్నాక్యూస్ ఫైబ్రాయిడినోమా బ్రెస్ట్లో ఉందనుకోండి, ఫైబ్రాయిడినోమా పేరు విని ఉంటారు కదా, చిన్నపిల్లల్లో వస్తుంటుంది, టీన్స్లో వస్తుంటుంది. లెఫ్ట్ అన్ట్రీటెడ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇంటూ క్యాన్సర్, అంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు 2%. ఓకే. సో ఏది మనం ఉంచుకోకూడదు. 30 ఏళ్ళు దాటిన ఒక ఏ స్త్రీ కూడా బ్రెస్ట్లో లంప్ ఉంచుకోకూడదు అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. ఓకే. అలాగే పుట్టుమచ్చలు ఒకటి చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే, అవి కలర్ మారుతున్నా, సైజ్ ర్యాపిడ్గా పెరుగుతున్నా, అల్సరేట్ పుండు పడుతున్నా, ఫ్లేక్స్ అంటే పొరలు పొరలుగా స్కిన్ ఊడిపోతున్నా, అలాగా బ్లీడింగ్ అని అయినా పుట్టుమచ్చలు అవి క్యాన్సర్గా మారుతున్నాయని సంకేతం అన్నమాట. ఓకే. ఎక్కడైనా సరే ఇలాంటి కేసెస్ చాలా కామన్గా చూస్తామండి. మెల్లమ్మ ఇస్ క్వైట్ కామన్. నేను వినటం ఫస్ట్ టైం. సౌత్ ఇండియాలో పుట్టుమచ్చల్లో క్యాన్సర్స్ చాలా కామన్ అండి. చాలా చిన్న చిన్నవి ఉంటాయి. ఏలు నెయిల్ కింద చిన్న డాట్ ఉంటుంది, బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. ఓకే. వెరీ కామన్, కాళ్ళలో వస్తుంటాయి. సో ఇవి కూడా ఎనీ మార్పు, మనలో వచ్చే ప్రతి మార్పుని అశ్రద్ధ చేయకూడదండి. నోట్లో పుండు కానివ్వండి, మానని పుండు, పెయిన్లెస్, అలాగే వైటిష్ ప్యాచ్, రెడిష్ ప్యాచ్, వైట్ రెడ్ మిళితమైన ప్యాచెస్, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఎరిథ్రోప్లేకియా, లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, ఇవన్నీ కూడా క్యాన్సర్ వస్తాయి, మారుతాయి. అంటే అందులో ఒక 20% క్యాన్సర్ ఉండొచ్చు. ఎనీథింగ్, ఎనీ చేంజ్, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం, లేదా నోట్లో ఏదైనా ఫారిన్ బాడీ ఉన్నట్టు అనిపించడం, నాలుగు భాగంలో క్యాన్సర్ ఉంటాయి, ఏదో ఫారిన్ బాడీ మింగుతుంటాం, మింగినా అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. మాటలో స్పష్టత కోల్పోవటం, అందులో క్యాన్సర్ వచ్చినప్పుడు. పుండు కనిపించకపోవచ్చు, లోపల ఉండొచ్చు. మాటలో స్పష్టత కోల్పోవటం, అది కూడా క్యాన్సర్ లక్షణాలే. హెడేక్ వస్తే డెఫినెటివ్ ఇండికేషన్. నడి వయసులో ఇంక్రీజింగ్ హెడేక్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్న లేవగానే తలకాయ నొప్పితో లెగుస్తారు, లేదా తలనొప్పితో పొద్దున్నే లెగుస్తారు 5 4 సో అలాగే వార్నింగ్, ఇవన్నీ బ్రెయిన్ క్యాన్సర్కి వార్నింగ్ సిగ్నల్స్. ఇలా మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పుని, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, ఫుడ్ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీవేర్, మోషన్లో బ్లడ్ పట్టడం, యూరిన్లో బ్లడ్ పట్టడం, నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ రావటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, ఇలా అనేక రకాలుగా బ్లీడింగ్ ఎక్కడొచ్చినా సరే అశ్రద్ధ చేయకూడదు. అయితే క్యాన్సర్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా పార్ట్లో వచ్చినప్పుడు ఆ పార్ట్ని రిమూవ్ చేయడము, అక్కడ ఏదైనా ట్యూమర్ లాగా వచ్చినప్పుడు అది రిమూవ్ చేయడం అలా చేస్తుంటారు కదా సార్. అలా రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదంటారా? ఎస్, తప్పకుండా అండి. క్యాన్సర్ అనేది అంత సింపుల్ కాదు. క్యాన్సర్ అంటే ఏమిటి? మన శరీరంలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతీతంగా పెరిగిపోవడానికి క్యాన్సర్ అంటాం. అది కంట్లో రావచ్చు, స్కాల్ప్ మీద రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. క్యాన్సర్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, అది చుట్టుపక్కల ఉన్న నార్మల్ కణజాలంలోకి చొచ్చుకొని పోతుంది. క్యాన్సర్ అంటే గ్రీక్ భాషలో పీత అని అర్థం. సో మనం క్రాబ్ తింటుంటారు మన వాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు. క్రాబ్ తినామంటే గ్రీక్ దేశంలో క్యాన్సర్ తినామని అడగాలన్నమాట వాళ్ళు. క్యాన్సర్ అంటే పీత అని అర్థం అండి. సో పీతలాగా ఆ కాళ్ళు అలా చొచ్చుకొని పోతుంటాయి నార్మల్ టిష్యూస్లోకి. చిన్నప్పుడు చదువుకున్నాం సెల్లు, యాటమ్ అంటే ఎంత స్మాల్గా ఉంటుంది. ఆ కణాలు రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. అది క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం. అందుకే ఓల్డెన్ డేస్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియనప్పుడు, అంటే 1920 తర్వాతే ఈ కాన్సెప్ట్ సైంటిస్టులకు తెలిసాయి. అంతకుముందు సర్జరీ చేశారనుకోండి బ్రెస్ట్కి, ఓకే బ్రెస్ట్ తీస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేది లంగ్లోనో లివర్లోనో. సో అందరికీ ఒక అపోహ ఉండేది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది, అది అపోహ. అదేంటంటే ఈ నాలెడ్జ్ లేనప్పుడు, క్యాన్సర్ యొక్క బయోలాజికల్ బిహేవియర్ తెలియనప్పుడు ఈ అపోహ ఉండింది.
మనందరికీ తెలుసు క్యాన్సర్ కత్తి పెట్టినా పెట్టకపోయినా పెరిగిపోతూనే ఉంటుంది. క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో తీయాల్సి, మీరు అడిగారే తీస్తే మళ్ళీ వస్తుందా అని. క్యాన్సర్ని తీయటానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడు తీయాలి, ఏ సైజులో ఉన్నప్పుడు తీయాలి. ఉదాహరణకు బ్రెస్ట్ ట్యూమర్ పెద్దగా ఉంది, 5 సెంటీమీటర్లు ఉంది, తీసేయండి డాక్టర్ గారు, మొత్తం బ్రెస్ట్ తీసేయండి డాక్టర్ గారు అంటుంటారు. తీయకూడదు. అది పెద్దదిగా ఉంటే ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేయాలి. నిన్న ఒక డాక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ గారు. వారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. చిన్న లంపే, నాకు తీసేయండి బ్రెస్ట్, ఆ గడ్డ తీసేయండి, చంకలో ఉన్న గ్లాండ్స్ తీసేయండి, సెంటర్నల్ లోడ్ చేయండి అని అడుగుతాను. తీయకూడదు. ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ముందుగా కీమోథెరపీ అలాగే ఇమ్యూనోథెరపీ ఇచ్చి తగ్గించి ఆ తర్వాత ఆపరేషన్ చేయాలి. డెఫినెటివ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. రెక్టల్ క్యాన్సర్ అతి ఎర్లీ స్టేజ్లో వస్తే తప్ప T2 అంటే కొంచెం మజిల్లోకి వెళ్ళినా కూడా ముందుగా రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఫార్ సుపీరియర్. స్ప్రెడ్ అవ్వకుండా సర్వైవల్ పెరిగిపోతుంది. సైంటిస్టులు ఇప్పుడు అన్ని స్టడీ చేశారు. ఇలా ముందు సర్జరీ చేస్తే ఎంతకాలం సర్వైవ్ అయ్యారు, రేడియేషన్ కీమో ఇచ్చి ఎంతకాలం సర్వైవ్ అయ్యారు, అవన్నీ చేసి మనకు చక్కగా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు NCCN 2024 గైడ్ లైన్స్ ఉన్నాయి. ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సర్జరీ చేయొద్దు, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉంటే సర్జరీ చేయొద్దు, కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ముందు ఇచ్చి తగ్గించి చేయండి. ఇసోఫేజియల్ క్యాన్సర్ హౌఎవర్ ఎర్లీ ఇట్ ఈస్, దానికి ఒక క్లినికల్ ట్రయల్ ఉంది. ఆ క్లినికల్ ట్రయల్లో ఏంటంటే ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి తర్వాత 4 weeks to 6 weeks తర్వాత సర్జరీ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని క్రాస్ క్లినికల్ ట్రయల్ అంటారు. టోటల్ క్యూర్ ఉంటుందా సార్? టోటల్ క్యూర్ అవుతాయి ఎర్లీ స్టేజెస్లో. 100 చెప్పలేము, ఏ క్యాన్సర్ కూడా గుడ్ ఛాన్స్ అర్లీగా గుర్తిస్తే. సో అందుకని ఇప్పుడు క్యాన్సర్కి గైడ్ లైన్స్ ఉన్నాయి, మనం అవి ఫాలో అయిపోవాలి. ట్యూమర్ ఉంది తీసేయండి అనకూడదు. ఓవేరియన్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో ఉంటే సర్జరీ చేస్తాం, లేట్ స్టేజ్లో ఉంటే కీమోథెరపీ ఇచ్చి తగ్గించి అప్పుడు ఆపరేషన్ చేస్తాం. అట్లా అన్నిటికీ గైడ్ లైన్స్ ఉన్నాయి. 2+2 అంటే 4 అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, ఆఫ్రికాలో అయినా. అట్లనే క్యాన్సర్ కూడా అంతే. ఈ గైడ్ లైన్స్ ఫాలో అయిపోతే వీఆర్ సేఫ్. సో అంతే తప్ప ప్రతి క్యాన్సర్ పేషెంట్ని సర్జరీ చేసేయాలి ముందు. చాలా మంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఇవాళ క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు రేపు తీసేస్తారంటే. నో, ముందు చెక్ చేసుకోవాలి ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉందా లేదా, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవన్నీ చూసుకొని ట్రిపుల్-నెగటివ్ అయితే ముందు కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ ఇచ్చి తగ్గించి, లేదా ఓన్లీ కీమోథెరపీ ఇచ్చి తగ్గించి అప్పుడు సర్జరీ చేయాలి. సో అన్నిటికీ కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ఫాలో అయిపోవాలన్నమాట. ఫాలో అయిపోతే వీఆర్ సేఫ్. ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ముందు సర్జరీ చేయాలా, లేకపోతే కీమో రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేయాలా, అయిపోయిన తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఈస్ డిఫైన్డ్ అండ్ డిజైన్డ్. అలా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఆప్టిమల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే క్యాన్సర్లో మా ఒక సీనియర్ సర్జన్ చెప్పారు, ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తిరిగి వస్తుంటాయి. సో ఇది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లం. అర్లీగా ఉంది క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, సర్జరీ చేసాము, రేడియేషన్ కూడా ఇచ్చాము అతి జాగ్రత్తగా, 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ తిరిగి వస్తుంది. సో ఎండోమెట్రియం ఎస్పెషల్లీ అంటే గర్భసంచి బాడీ క్యాన్సర్స్. సో సైంటిస్టులు ఇప్పుడు వాటికి ఒక ప్రొగ్నాస్టిక్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పాను చూసారా, జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేశారు. సో ప్రతి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి పేషెంట్ కూడా ఇప్పుడు జెనెటిక్ మ్యూటేషన్ స్టడీస్ చేస్తున్నాం. చేసి ఎవరికి ఇది బాగుంటుంది, ఎవరికి తిరిగి వస్తుందో కూడా చెప్పగలుగుతున్నాం. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా ఇలానే ఉండబోతుంది. సో ఇప్పుడు అన్ని చోట్ల బ్రెస్ట్ ఆంకాలజిస్టు, గైనక్ ఆంకాలజిస్టు, జిఏ ఆంకాలజిస్టు, యూరో ఆంకాలజిస్టులు ఉన్నారు. కచ్చిబౌలిలో జిఏ ఆంకాలజిస్టు, బంజారాస్లో యూరో ఆంకాలజిస్టు ఉన్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అండి, ఇదంతా కూడా ఆర్గన్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండదు, జెనెటిక్ మ్యూటేషన్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే HER2 ఆంకాలజిస్ట్, EGFR ఆంకాలజిస్ట్, అలా ఉండబోతుంది ఫ్యూచర్ అంతా. ఏ క్యాన్సర్ అయినా కూడా జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ చేసుకొని ఆ మ్యూటేషన్ ఎవరికి పాజిటివ్ ఉంటే ఆ ట్రీట్మెంట్ ఇస్తారు ముందుగానే. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలా ఉండబోతుంది. సర్జికల్ ఆంకాలజిస్ట్ విల్ బి అవుట్ ఆఫ్ వర్క్. నేను ఆల్రెడీ ద వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్, 5 ఏళ్ళు పనిచేస్తాను. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇబ్బంది. అంత ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా కూడా మెడికల్ ఆంకాలజీ. ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఒక 10 ml బ్లడ్ డ్రా చేసి పేషెంట్ నుంచి అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు.
సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటే క్యాన్సర్ కణాలు దాంట్లోకి వెళ్ళిపోతాయి, రక్తంలోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లో మీకు తెలుసు వైట్ సెల్స్, రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉన్నాయి. దాంతోపాటు థౌజండ్స్ ఆఫ్ వైట్ సెల్స్, అదే మిలియన్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, బిలియన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్, దాంతోపాటు 5 నుంచి 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎవరైనా పేషెంట్ వచ్చి క్యాన్సర్ ఉందా అంటే 10 ml బ్లడ్ తీసుకొని లిక్విడ్ బయాప్సీ చేస్తే దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు. చేస్తే క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చు. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్, ఆ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో కూడా చెప్పొచ్చు. దీన్ని ఆంకోనామిక్స్ అంటారు. అంటే లేడీస్లో, యంగ్ లేడీస్లో, మ్యారీడ్ లేడీస్లో యూరినరీ ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ కామన్, మీరు వినే ఉంటారు. ఏం చేస్తారు, యూరిన్ తీసుకెళ్ళి కల్చర్కి ఇస్తారు, ఏ ఆర్గానిజం గ్రో అవుతుందో చూస్తారు, దేనికి లొంగుతుందో తెలుసుకుంటారు, యాంటీబయాటిక్ వేసుకుంటారు. అలా ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని మనం ల్యాబ్లో గ్రో చేసి దేనికి లొంగుతుందో, యాంటీ క్యాన్సర్ డ్రగ్ దేనికి లొంగుతుందో కూడా చెప్పే టైం వచ్చేసింది. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. అలాగే అదే బ్లడ్లో ఇందాక నేను చెప్పాను సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని తీసుకొని NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే మ్యూటేషన్, టార్గెట్ చేసే డ్రగ్, దాన్ని డ్రగబుల్ మ్యూటేషన్ అంటారు. ఆ డ్రగ్ కూడా ఇస్తే క్యాన్సర్కి యూజ్ చేసేయచ్చు. అంటే బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు సర్జన్కి. ఫ్యూచర్లో ల్యాబ్లో సిస్టర్, ఓపీలో సిస్టర్, ఆంకాలజిస్ట్ ఆఫీస్లో సిస్టర్ డ్రా చేసేసి బ్లడ్ పంపించేస్తే మనకి 4 రోజుల్లో తెలిసిపోతుంది క్యాన్సర్ ఉందా, ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ ఉంది, దేనికి లొంగుతుందో కూడా చెప్పేయచ్చు. పోనీలేండి సరే, అంటే డాక్టర్లకి పని లేకపోయినా ఒక రకంగా వ్యాధి బెనిఫిట్ ఉంది కాబట్టి. బట్ ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటేనండి, దీస్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇవన్నీ పేటెంటెడ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఆ ఇమ్యూనోథెరపీ అన్నాను ఇందాక, ట్రిపుల్ నెగటివ్కి 3 వారాలకి 4 లక్షల రూపాయలు. ఈ ఆంకోనామిక్స్ టెస్టింగ్ అని చెప్పాను, ట్యూమర్ని గ్రో చేసి ల్యాబ్లో ఎంత అవుతుంది, 3.5 లక్షల రూపాయలు. NGS టెస్టింగ్ ఫౌండేషన్ 1 3.5 లక్షల రూపాయలు. ద ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ ఆల్ పేటెంటెడ్ టెక్నాలజీస్. సో వాటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దానివల్ల మనకి ఇవన్నీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు రేడియేషన్ మెషిన్, రేడియేషన్ డెలివరీ చేసే మెషిన్ ఇండియాలో తయారవ్వట్లేదు. ఎక్కడ ఒకటేదో కంపెనీ ట్రై చేస్తుంది, సక్సెస్ అవుతున్నారు, ఒక్కటే కొన్నారు ఇండియాలో దాన్ని ఇప్పటికీ. సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియన్ కస్టమ్స్ ఎంతండి, 31%. అంటే ₹1,00,00,000 పెట్టి మెషిన్ తెప్పిస్తే 31 లక్షలు ట్యాక్స్ కట్టాలి. మెషిన్ 30 కోట్లు 40 కోట్లు ఉంటుంది, ట్యాక్స్ ఎంత అవుతుంది చూడండి. ఇవన్నీ పేషెంట్స్ మీదే పడతాయి కదా భారం. ఇండియాలో తయారవని టెక్నాలజీస్ కన్నా ఎగ్జిబిషన్ ఇవ్వాలి కదా. ఓకే, మేక్ ఇన్ ఇండియా చేద్దాం, ఇండియాలో ఉన్న వాటికి ఇద్దాం, మరి ఇండియాలో తయారు చేయని వాటికి పేషెంట్స్కి ఇవి అవసరం కదా. ప్రతి పెట్టెంఆర్ అనే మెషిన్ ఇన్స్టాల్ చేసాం, డిజిటల్ పెట్టెంఆర్. 31 crores మెషిన్, దానికి మళ్ళీ 31% ట్యాక్స్. వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టే కోట్లలో ఉంటుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మనం ఏం చేయడానికి కూడా ఏమండి, మన ఇండియాలో ఏం తయారవవు కదా. మెడిసిన్స్ కూడా అంతేనండి. ఇమ్యూనోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. జెనరిక్స్ అంటారు, వాళ్ళు వాడతారా జెనరిక్స్? మన్మోహన్ సింగ్ గారు రోజు మాట్లాడేవారు జెనరిక్ మెడిసిన్సే వాడుకోండి అని పార్లమెంట్లో. మరి వారికి ఇండియన్ కలాం స్టెంట్ వేశారా? వేయించుకోలేదు. ఇంపోర్టెడ్ స్టెంటే వేయించుకున్నారు. చెప్పడానికే బాగుంటాయి కదా సార్. ఫారిన్ సూట్సే వేసుకుంటారు మన ప్రధానమంత్రులు అందరూ కూడా. అంతే. ఇండియన్ సూట్స్ ఎవరైనా వేసుకుంటారా? వేసుకోరు. కాస్ట్లీవే నచ్చుతాయి కదా సార్, ఎప్పుడైనా కంఫర్ట్గా ఉంటాయి, నచ్చుతాయి. అంతే. సో అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ట్రీట్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. బిఫోరే అంటే క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే టెస్ట్లు ఏమైనా చేయించుకొని నాకు వచ్చింది రాలేదు కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఏ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది? దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హార్ట్లో కార్డియాక్, ఇప్పుడు నేనున్నాను, నాకు 15 క్రాస్ అయిపోయాయి, అరుడు వస్తాయి, వెళ్ళి కార్డియాలజిస్ట్ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే ఫాస్టింగ్లో లిపిడ్ ప్రొఫైలు, అవసరమైతే ఒక ECG, ట్రెడ్మిల్, ఈకోకార్డియం వేసుకుంటే నాకు ఎంతవరకు ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలుస్తాయి,
దాని వెంటనే కంట్రోల్ చేసుకోవడానికి వారి సూచనల మేరకు డైట్ అడాప్ట్ చేసుకోవటం, మెడిసిన్స్, స్టాటిన్స్, అలాగే ఈకోస్ఫిరిన్, యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ వాడుకుంటాం, అయిపోతుంది. క్యాన్సర్కి అలా లేదండి. ఇవాళ టెస్ట్ చేయించుకున్నారు, మీకు క్యాన్సర్ లేదని చెప్పాను, 3 రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కనపడవచ్చు. అంత ఫాస్ట్గా? ఫాస్ట్ అని కాదు, దిస్ నో వే వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకే. స్క్రీనింగ్ అని ఉంది మనకి ఇప్పుడు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఓకే. దానికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ రాకముందే దాన్ని పట్టుకోవచ్చు, ఏది క్యాన్సర్గా మారుతుందో తెలుసుకోవచ్చు. వాటికి స్క్రీనింగ్ చేసుకుంటే తెలుస్తుంది. ప్యాప్స్మియర్, క్లినికల్ ఎగ్జామినేషను, విజువల్ ఇన్స్పెక్షన్ అంటాము, అలాగే అవసరమైతే క్లినికల్ ఎగ్జామినేషను ప్యాప్స్మియర్తో చెప్పేయచ్చు. ఓకే. కానీ మిగతా క్యాన్సర్స్కి అలా లేదు. సర్వైకల్ క్యాన్సర్కి మీరు, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మీరు స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అదే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నాం అనుకోండి, క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు, అంతే తప్ప క్యాన్సర్ రాకుండా చేయలేము. అదే మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ సంవత్సరానికి ఒకసారి 50 దాటినాక ప్రతి పురుషుడు కూడా పిఎస్ఏ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు, అంతే తప్ప క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేము. సర్వైకల్ క్యాన్సర్లో మాత్రమే ప్రివెన్షన్ ఉంది, సెకండరీ ప్రివెన్షన్. సర్వైకల్ క్యాన్సర్లో వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ ప్రివెన్షన్ కూడా ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ పాపిలోమటస్ వైరస్ని మనం ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్టయితే మన ఆడపిల్లలందరికీ 10-12 ఏళ్ల కల్లా వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఎనీ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్. అది ప్రైమరీ ప్రివెన్షన్. ఓకే. సెకండరీ ప్రివెన్షన్ ఈ స్క్రీనింగ్. బట్ ఫ్యూచర్లో ఈ మధ్య కొత్త టెక్నాలజీ క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రీట్మెంట్ కూడా వాడతారు. ఇప్పుడు కరోనా టైంలో మీకు mRNA వ్యాక్సిన్ డెవలప్ చేశారు. వాట్ డిడ్ ఇట్ డూ? ఆ కరోనా వైరస్ యొక్క mRNA తీసుకొని, అది RNA వైరస్, mRNA తీసుకొని అది కనుక మనకి ఇంజెక్ట్ చేస్తే మనకి కరోనా రాదు, కానీ అది కరోనాని సిమ్యులేట్ చేసి యాంటీబాడీస్ తయారవుతాయి. అదే అలా క్యాన్సర్ కూడా యాంటీజెన్స్ని తీసుకొని వాటికి యాంటీబాడీస్ని ప్రమోట్ చేయడానికి ఆ RNA మనకిచ్చే ఆ వ్యాక్సిన్ క్యాన్సర్ కలగజేయదు, బట్ క్యాన్సర్ని మిమిక్ చేస్తూ మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఇదే కాదు, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటండి? మనలో యాంటీబాడీస్తో పాటు టీ సెల్స్ అని ఉంటాయి. టీ సెల్స్ ఆర్ కిల్లర్ సెల్స్. ఈ కిల్లర్ సెల్స్ ఫారిన్ బాడీ ఏదొచ్చినా కిల్ చేసేస్తాయి. కరోనా వైరస్ కానివ్వండి, క్యాన్సర్ సెల్ కానివ్వండి, మీరు కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని కూడా బయటకు పుష్ చేస్తుంది. ఫారిన్ బాడీ ఏదున్నా కూడా మన కిల్లర్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ మౌంట్ చేసి వాటిని చంపేస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఆ ఇమ్యూనిటీని మాస్క్ చేస్తాయి, అంటే బ్లాక్ చేస్తాయి. సో ఇప్పుడు వచ్చే ఇందాక నా ఇమ్యూనోథెరపీ అని, ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఆ ఇమ్యూనిటీని బ్లాక్ చేయకుండా చూస్తుంది, అన్మాస్క్ చేస్తుంది, మాస్క్ చేయకుండా చూస్తుంది అనమాట. అప్పుడు మన కిల్లర్ సెల్స్ బికమ్ యాక్టివ్ అండ్ గో అండ్ కిల్ ద క్యాన్సర్. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ఇమ్యూనోథెరపీ. వెరీ ఇంపార్టెంట్. సార్, మనము ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. అయితే వాటర్ కూడా మనం ఎక్కువగా వాటర్ ప్యూరిఫైయర్లు, ఫిల్టర్లు ఇవి వాడుతున్నాం కదా సార్, వాటి ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? నో, ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ ఈజ్ నాట్ గుడ్ అండి. సో వాటర్ కంటామినేట్ అయిపోయింది అన్ని చోట్ల కూడా, అనేక రకాలుగా కంటామినేట్ అవుతుంది. సో అందువల్ల ఈ కంటామినేట్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. అనేక రకాలైన ప్లాస్టిక్స్ మనం నదుల్లో పారేస్తున్నాము, అన్ని చోట్ల అవే ఉంటున్నాయి ప్లాస్టిక్స్. అవి ఏ రకమైన సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయో మనకు తెలియదు. రోజు చూస్తున్నాం కదా, ఎంటైర్ మన సీ, అన్ని మహాసముద్రాల్లో కూడా, ఓషన్స్లో కూడా ఈ ప్లాస్టిక్స్ వల్ల చాలా దెబ్బతింటున్నాయి, కలుషితమైపోతున్నాయి. సో ఎనీథింగ్ కంటామినేటెడ్ వాటర్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఓకే సార్, సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం ఇందాక, వచ్చే ముందు మనకి సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్? డెఫినెట్గా మేడం, వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ కాని టైంలో బ్లీడింగ్ రావటం, వైట్ డిశ్చార్జ్ ఉండటం, పుండు నుంచి కారే ద్రవాలు వైట్ డిష్గా ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇట్స్ ఎ డర్టీ ఏరియా ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇన్ఫెక్ట్ అయినప్పుడు స్మెల్తో, అంటే అల్సర్ ఎప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది, స్మెల్తో కూడిన డిశ్చార్జ్ రావటము, ఎల్లోయిష్ డిశ్చార్జ్ రావటము, దాంట్లో కొంచెం బ్లడీ డిశ్చార్జ్ రావటము, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం, తర్వాత లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఉంటుంటాయండి బాగా అడ్వాన్స్ స్టేజెస్లో.
సిమ్టమ్స్ అన్ని క్యాన్సర్స్కి ఇలానే సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు, పెయిన్ఫుల్గా ఏమి ఉండవు, అందుకే అందరూ అశ్రద్ధ చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ నో ఎక్సెప్షన్, అందుకే అందరూ లేట్గా వస్తుంటారు. చాలా వరకు ఏ క్యాన్సర్ అయినా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు బయటపడుతుంది, అప్పటి వరకు చాలా బాగుంటారు, ఏ ప్రాబ్లం లేదు అని అంటుంటారు కదా సార్. వెరీ కరెక్ట్. పేషెంట్ వస్తారు ఓపీకి, ఆ పేషెంట్ బయట కూర్చోబెట్టి 4th స్టేజ్ క్యాన్సర్ అనగానే అదేంటండి సిమ్టమ్సే లేవు, 2 నెలల నుంచే కడుపులో నొప్పి అంటున్నారు, మీరేంటి 2 నెలల్లోనే లాస్ట్ స్టేజ్ అంటున్నారు అంటారు. క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ మోస్ట్ ఆఫ్టన్. స్లోగా పెరుగుతుంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు, శరీరంలో ఇతర భాగాలు పాకాక తెలుస్తుంది. చిన్న చిన్నవి ఉంటాయి సిమ్టమ్స్, కొంచెం అశ్రద్ధ చేస్తుంటాం, రొటీన్గా ఉండే సిమ్టమ్సే అశ్రద్ధ చేస్తుంటాం, దాంతో క్యాన్సర్ లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయడం జరుగుతుంది చాలా వరకు. ఓకే, అంటే మనం బాడీలో ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందంటారా సార్? షూర్, 100%. ఓకే, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. మన ఇమ్యూనిటీయే మోస్ట్ ఇంపార్టెంట్. క్యాన్సర్ కానివ్వండి, కరోనా కానివ్వండి, ఏదైనా కూడా మనం ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఏవి రావు. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, మానసిక ఆందోళన ఉండకూడదు, సంతోషం సగం బలం, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఏ జబ్బు రాదు. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్లో నేను అబ్జర్వ్ చేశాను, బాగున్నారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఆ తర్వాత క్యాన్సర్ తిరగబెట్టింది. ఏంటని చూస్తే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గే మానసిక ఆందోళన. ఒకళ్ళ కొడుకు కూతురు డివోర్సు, ఒకళ్ళకేమో హస్బెండ్ చనిపోవటం, ఒకళ్ళకి ఇంకేదో మేజర్ లాస్, ఫినాన్షియల్ లాస్, వాటిలో మానసిక ఆందోళన నుండి అప్పటి వరకు తిరగబెట్టని 10 ఏళ్ళైనా తిరగబెట్టని క్యాన్సర్ 10 ఏళ్ళ తర్వాత తిరగబెడుతుంది. ఓకే, సో మానసికంగా ప్రశాంతంగా ఉంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, క్యాన్సర్ వచ్చినా కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మానసికంగా ప్రశాంతంగా లేకపోతే అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని క్యూర్ చేసుకున్నా తిరగబెట్టవచ్చు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యాన్సర్కి నా ఉద్దేశం, క్యాన్సర్ కాదు, మన హ్యూమన్ వెల్బీయింగ్కి, కార్డియాక్ ప్రాబ్లం కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, లేకపోతే అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్యాన్సర్ కూడా కానివ్వండి, అన్ని రకాల జబ్బులకి మీరు అన్నట్టు మన ఇమ్యూనిటీ బాగుంటే ఏవి రావు. మన ఇమ్యూనిటీ బాగుండాలంటే మనకి మంచి ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా మంచి ఆహారం తీసుకుంటూ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయినా ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, రెడ్ మీట్కి అసలు దూరంగా ఉంటూ, అలాగే దురలవాట్లు టొబాకోకి ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ నుంచే కాదు అన్ని రకాల జబ్బుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. సూపర్ సార్. నిజంగా క్యాన్సర్ అనగానే చాలా అపోహలు, భయాలు చాలా ఉన్నాయి సార్, చాలా క్లియర్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.